అంటే చాంబర్స్ మాదిరిగా మనకు 1 2 3 4 5 చోట్ల అయితే ఇటువైపు పెట్టినారు. రేపైతే సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవు. 2 రోజుల ముందు నుండి ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. అది ప్రోగ్రామ్ ఏ విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు అనేది వీళ్ళు వచ్చి మొత్తం అంతా గమనిస్తున్నారు చూడండి. సినిమా సెలబ్రిటీలు, డాన్సర్లు చాలా మంది ఈ ప్రోగ్రామ్ కి అయితే వస్తారు. దాదాపు ఈ ప్రోగ్రామ్ కి అయితే మొత్తం 1,20,00,000 దాకా ఈ ప్రోగ్రామ్ కి అయితే ఖర్చు అనేది చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి నేను మన హిందూపూర్ ఎంజిఎం గ్రౌండ్ లో ఉన్నాను. రేపైతే సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవు. 2 రోజుల ముందు నుండి ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఎందుకనుకుంటారా, మన నందమూరి బాలకృష్ణ గారు పద్మభూషణ్ అవార్డు అయితే రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కి సినిమా సెలబ్రిటీలు, డాన్సర్లు చాలా మంది ఈ ప్రోగ్రామ్ కి అయితే వస్తారు. దాదాపు ఈ ప్రోగ్రామ్ కి అయితే మొత్తం 1,20,00,000 దాకా ఈ ప్రోగ్రామ్ కి అయితే ఖర్చు అనేది చేస్తున్నారు. అదే విధంగా ఈ ప్రోగ్రామ్ కి ఇక్కడ హిందూపూర్లో ఉండే ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉండే చాలా మంది బాలకృష్ణ గారి అభిమానులు చాలా మంది వస్తున్నారు. 20,000 మంది దాకా ఇక్కడికి ఈ ప్రోగ్రామ్ కి అయితే హాజరు కావచ్చని చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు ఏ విధంగా ఇక్కడ సెలబ్రేషన్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు అనేది మనము ఈ వీడియో ద్వారా చూసేద్దాం. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇక్కడ పెద్ద పెద్ద కూలర్లు అయితే ఇక్కడ పెట్టినారు. విఐపీలు వస్తారు కదా, విఐపీల కోసం ఇక్కడ ముందు ఫ్రంట్ లో మనకి స్టేజ్ పక్కన ఇవైతే పెడతారు. చూడొచ్చు మనము ఇక్కడ పెద్దగా 3 కూలర్లు అయితే ఉన్నాయి. చూడొచ్చు, ఇదంతా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ అంతా మీరు అక్కడ చూపి, ఇదంతా మనకి ఇక్కడ ఫస్ట్ లో అంటే ఇక్కడ స్టార్టింగ్ లో వచ్చేసి మనకు ఆ పక్కనికి మనము మున్సిపల్ ఆఫీస్ నుండి ఇలా రైట్ తీసుకొని ముందుకు వస్తే ఇక్కడ ఫస్ట్ లోనే మనకు ఇదైతే వేసినారు, స్టేజ్, పెద్ద స్టేజ్ వేసినారు. ఆ స్టేజ్ దగ్గర కూడా ఒకసారి పదం రండి, చూపిస్తాను. చూడొచ్చు మనకి ఏర్పాట్లు ఇక్కడ బార్ గేట్లు కూడా చాలా ఏర్పాటు చేసినారు. ఇక్కడ 3-4 లొకేషన్లు అయితే 2 వైపులా మనకు ప్రేక్షకులు అయితే కూర్చోడానికి మనకు ప్లేస్ ఏదైనా పెట్టినారు. ఇంకా చైర్లు అనేది ఇంకా వేస్తున్నారు, చూద్దాం. ఇక్కడ సోఫాలు కూడా ఉండే, మీరు చూడొచ్చు. స్టేజ్ ఇదంతా మొత్తం స్టేజ్, ఈ పక్కన సోఫాలు, ఇంకా లైట్ కూడా లాస్ట్ కూడా మనకు లైటింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. చూడండి, 1 2 3 4 చోట్ల లైటింగ్ అనేది పెడుతున్నారు. 5 చోట్ల సూపర్గా అయితే సూపర్గా ఉంది. ఇంకా రేపు మధ్యాహ్నం నుండే మనకు సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. చాలా మంది అభిమానులు అయితే వచ్చేస్తారు. చూసేద్దాం ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనకు సోఫాలు అనేవి విఐపీల కోసం ఇక్కడ ఫ్రంట్ లోనే పెట్టినారు. ఈ స్టేజ్ రెడీ చేస్తున్నారు చూడండి, స్టేజ్. ఇంకా అక్కడ చిన్న చిన్న సోఫాలు అయితే ఉన్నాయి. ఈ ఫస్ట్ లో ఉంటాయి, ఇవి సెకండ్ లో ఉంటాయి, మీరు చూడొచ్చు. ఇక్కడ బార్ గేట్లు అన్నీ పెట్టినారు చూడండి. అక్కడ మనకు అన్ని చోట్ల ప్రేక్షకులు అయితే వస్తారు చూడ్డానికి. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి ఆ లాస్ట్ వరకు అయితే మనకు ప్రేక్షకులు అయితే ఈ గ్రౌండ్లో నిండిపోతారు చూడండి. ఎవరు తోసుకోకుండా ఈ గేట్లు అనేవి పెట్టినారు. ఇక్కడ రైల్వే స్టేషన్ పక్కనే ఈ ప్రోగ్రామ్ అయితే జరుగుతుండేది, ఎంజిఎం గ్రౌండ్ లో. ఇది స్టేజ్. ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రామ్ అయితే రేపు 5 గంటలకి చాలా గ్రాండ్గా ఇక్కడ స్టార్ట్ అవబోతుంది. 5 గంటల నుండి దాదాపు ఒక 10 గంటల వరకు ఇక్కడ నందమూరి అభిమానులతో నిండిపోతుంది గ్రౌండ్. చాలా బాగా చూడొచ్చు మీరు కూడా. ఇప్పుడైతే ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు చూద్దాం, రేపు ఇంకా ఎలా ఉంటుందో మీకు ఇంకొక వీడియో ద్వారా చూపిస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఫస్ట్ సోఫాలు, తర్వాత ఇంకొద్దిగా మామూలుగా ఉండే సోఫాలు, తర్వాత ఈ చైర్లు వస్తాయి. ఆ లాస్ట్కి మనకు ఆ ప్లాస్టిక్ చైర్లు అనేవి వస్తాయి.
చూడొచ్చు ఇక్కడ అన్ని పెట్టినారు. ఇంకా సాయంకాలం కల్లా ఈ చైర్స్ అన్ని మొత్తం వేసేయచ్చు. చూపిస్తాను, చూసేయండి. ఆల్రెడీ చాలా మంది వచ్చి 2 రోజుల నుండి ఈ గ్రౌండ్ అయితే చాలా మంది అభిమానులు అయితే వచ్చి ఇక్కడ విజిట్ చేస్తున్నారు. ఎలా జరుగుతుంది ప్రోగ్రామ్, ఏం స్టార్ట్ అయిందా లేదా, ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చాలా మంది కనుక్కుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ పాసులు ఏ విధంగా దొరుకుతాయి అనేది కూడా చూద్దాం, దొరుకుతాయి లేదనేది కనుక్కుంటాను. వల్లిక ఫ్రెండ్స్ చూడొచ్చు, వీళ్ళంతా అన్న వాళ్ళు వచ్చేసి ఇక్కడ ప్రోగ్రామ్ ఏ విధంగా చేస్తున్నారు, ప్రోగ్రామ్ ఏ విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు అనేది వీళ్ళు వచ్చి మొత్తం అంతా గమనిస్తున్నారు. చూడండి, ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయని పరిశీలిస్తున్నారు ఈ ప్రోగ్రామ్ ని గ్రాండ్ సక్సెస్ చేయడానికి. ఇక్కడ నుండి మనకు కూర్చోవడానికి ప్లేస్ అనేది పెట్టినారు. చూడొచ్చు, ఇక్కడ అన్ని చైర్లు అన్ని వచ్చేస్తాయి. ఇక్కడ నుండి ఆ లాస్ట్ వరకు మనకు ప్రేక్షకులతో నిండిపోతుంది గ్రౌండ్. ఇలాంటి పెద్ద ఫంక్షన్ ఫస్ట్ టైం మన హిందూపూర్లో జరుగుతుంది. ఇలాంటి పెద్ద ఫంక్షన్ ఫస్ట్ టైం మన హిందూపూర్లో జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకు వచ్చే ప్రేక్షకులంతా ఇలా ఈ విధంగానే వస్తారు. ఇలా మనము గేట్స్ అనేవి పెట్టినారు. ఇలాంటి చాంబర్స్ మాదిరిగా మనకు 1, 2, 3, 4, 5 చోట్ల అయితే ఇటువైపు పెట్టినారు. ఇటువైపు వచ్చేసి 4, 5 చోట్ల అయితే పెట్టినారు. చూడవచ్చు, మనము ఇక్కడంతా మ్యాట్ వేసేస్తారు, అంటే నడుచుకొని రావడానికి. అది నీట్గా రెడీ అయితే అయిపోతుంది. ఏమంటే వర్షం రాకుండా ఉంటే ఈ ప్రోగ్రామ్ అయితే చాలా గ్రాండ్గా సక్సెస్ అనేది మన హిందూపూర్లో జరుగుతుంది. మన హిందూపూర్లో చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి పెద్ద ప్రోగ్రామ్ అయితే జరుగుతూ ఉండేది. అది మన ఎంజిఎం గ్రౌండ్లో. చూడొచ్చు మనము, ఇది మన హిందూపూర్లో ఎంజిఎం గ్రౌండ్, అతి పెద్ద గ్రౌండ్. ఇక్కడ ఎంజిఎం స్కూల్ పక్కనే, మనకు మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఈ గ్రౌండ్ అయితే ఉంటుంది. చాలా బాగుంది. ఇంకా బయట వైపు కూడా మామూలుగా జనరల్గా ఆడియన్స్ నిల్చుకొని కూడా చూడొచ్చు, అంత ప్లేస్ అయితే ఉంది. చూడొచ్చు, మీరు బ్యాక్ సైడ్ చూపి అటంతా చూడొచ్చు. చూడండి, ఇదే మొత్తం ప్లేస్ అంతా సూపర్గా అయితే ఉంది. ఇప్పుడైతే క్లైమేట్ అంతా ఇదే విధంగా రేపు కూడా ఉంటే ఈ ప్రోగ్రామ్ సూపర్ సక్సెస్ అవుతుంది. అందరూ వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు వర్షం లేకుండా ఉంటే. ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రామ్ చాలా బాగా రన్నింగ్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.